నమస్కారం అండి. ఎండుమిరపకాయలు పల్లీలతో కారపొడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ముందు శనగగుండ్లు ఒక కప్పు తీసుకున్నాను, 2 చెన్నుల్లిపాయలు, ధనియాలు, పచ్చెనపప్పు, ఒక హాఫ్ గిన్నె కొబ్బరి చిప్ప తీసుకున్నాను, జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకోవాలండి, కొంచెం చింతపండు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, కరివేపాకు, 100 గ్రాములు ఎండుమిరపకాయలు. ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ముందుగా ఎండుమిరపకాయలు వేద్దాము. కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మనకి వేపటానికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. అంతా ఇలా కలిసేలాగా అంతా వేపుకోవాలండి. చిన్న మంట మీద, పెద్ద మంట పెట్టకూడదు, మాడిపోద్ది. ఇప్పుడు లైట్గా వేగిందండి కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు దీంట్లో ధనియాలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం వేస్తున్నాను. ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చిన్న మంట మీద మాడిపోకుండా చూసుకోవాలి. ముందుగా వేస్తే మాడిపోతాయని ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం లైట్గా ఆగనిచ్చాను, తర్వాత వేసాను. దింపే ముందుగా వేడి మీద కొంచెం చింతపండు వేసుకోవాలి, ముందు వేయకూడదు. అంతా వేగిందండి. ఇలా అంతా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇలా అంతా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ వేగిందంటే టేస్ట్ ఉండదు. ఇలా అంతా వేపుకున్న తర్వాత లాస్ట్లో చింతపండు వేసుకోవాలి. కొంచెం వేడికి మెత్తగా అయింది. ఇంకా పొయ్యి కట్టేసుకోవటమేనండి. ముందుగా వేయించి ఉంచాను శనగగుండ్లు. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పడతాను. ముందుగా శనగగుండ్లు వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. కొంచెం ఎండుమిరపకాయలు, కొబ్బరి వేసుకోవాలి. ఇలా కొంచెం పట్టుకోవాలి. తగినంత ఉప్పు వేస్తున్నానండి. మిక్సీ పడతాను. లాస్ట్లో చెన్నుల్లిపాయలు వేస్తున్నానండి, తొక్క తీయకుండా. ఎక్కువ మెత్తగా తిప్పుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చగా తిప్పుకొని తీసేసుకోవాలి. శనగగుండ్లతో కారపొడి అండి. నేను ఇలా చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వేడి అట్లో బాగుంటుంది శనగగుండ్ల పొడి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.